కారంచేడు గ్రామస్తులతో నిర్వహించిన మాటామంతిలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. పర్చూరులో తాను ఓడిపోవడమే మంచిదైందని, ఎందుకంటే రోడ్లు వేయలేని అది తిట్టేవారంటూ అన్నారు. ఆ రోజు గెలిపిస్తే ఇప్పుడు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగేవాడినా అని అన్నారు. ఓటమి తర్వాత సీఎం జగన్ పిలిచి తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తున్నారన్నారని, కానీ జగన్ పెట్టిన నిబంధనలకు ఇమడలేమనుకొని తిరస్కరించినట్లు చెప్పారు. ఇక్కడ కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఏంటి వాళ్ళ చెప్పండి. దొంగ ఎత్తుకునేటట్టు ఉండేవాడినా, దొంగ ఎత్తుకునే తిరిగేవాడినా తిరగను కదా. మరి ఎవరు చేశారు? ఇది నేను కాదు, కొంత చేశాడు. నా మంచి కోరి చేశాడు. నన్ను నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా వెనకమని నిలబడి ఇంకోటి చెబుతా. ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు 2 నెలలకి ఓడిపోయిన తర్వాత. కానీ అది ఉండటం సాధ్యం కాలేదు. ఉండేది లేదు, ఎమ్మెల్సీ లేదు, మంత్రి లేదు. వద్దునా మనం ఇటు కండిషన్స్ లో మనం ఉండేటటువంటి పద్ధతి కాదు.